వస్తారు, మళ్ళీ నేను వాటిలో కన్సల్ట్ కూడా చేస్తాను. ఈ రాణి కానీ దాంపత్య బంధం గురించి కానీ, కళాభిజ్ఞత కానీ, దేశ సౌభాగ్యం గురించి ఆలోచించడం కానీ, ధర్మం గురించి ప్రాధాన్యం ఇవ్వడం కానీ, నిజానికి కర్పూర వసంతరాయల్లో ఎక్కువగా ధర్మ విజయం నాకు కనిపించింది. అందువల్ల ఆ కోణంలో అది ఇందులో అవుతుంది అన్న ఉద్దేశంతో రాశాను తప్ప, తర్వాత ఇంకా సామెతల్లో సైకాలజీ గురించి కానీ, లేదు అంటే ఇంతకు ముందు నేను ప్రింట్ చేసిన పుస్తకాల్లో ఉన్న దాని గురించి ఏంటంటే, ఈ అతి ఆహా మధ్యాహ్నం వీటి గురించి అర్థం చేసుకోవటం కష్టం కాబట్టి సామెతల్లో సైకాలజీ అనే దాని గురించి రాస్తే సివిల్ సర్వీసెస్ విద్యార్థులకి వీటి గురించి అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ భాగాన్ని కూడా అందులో జత చేయడం జరిగింది. అయితే సమాప్తంగా ఒక విషయాన్ని నేను తప్పకుండా టైటిల్ గురించి ఆలోచిస్తాను, కానీ సాంప్రదాయం అనే పదానికి రాగాలు అర్థాలు మారుతున్నట్టుగా మారుతాయనే ఒక ఉద్దేశంతోనే నేను సాంప్రదాయ సాహిత్యం అని పెట్టడం జరిగింది. ఇంకా ఈ సభకి వచ్చి పుస్తకాన్ని చదివి దాని గురించి చాలా చక్కగా మాట్లాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి సభాముఖంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతల్ని తెలుసుకుంటున్నాను. అలాగే ఎంతో అడ్మినిస్ట్రేషన్ లో చాలా మునిగి తేలుతూ ఒక్క పూట కూడా సెలవు దొరికితే తమ కోసం వినియోగించుకునే అవకాశాన్ని వదిలేసుకుని ఈ సభకి వచ్చి ఈ సభకంతా కూడా అలంకారంగా నిలిచిన జె మురళి గారికి, కృష్ణబాబు గారికి, పర్సనల్ పనుల నుండి కర్నూలు వెళ్ళినప్పటికీ కేవలం నేను పిలిచాను కదా, ఒక తెలుగు లెక్చరర్ కదా, మన స్టడీ సర్కిల్ లో ఉన్నాడు కదా అని చెప్పి నా కోసం కేవలం కర్నూలు నుంచి ఇంత శ్రమపడి వచ్చిన డాక్టర్ డిటి నాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతల్ని తెలుపుకుంటున్నాను. ఈ విజయంలో మా కుటుంబ సభ్యులు, మా చిన్నాన్న గారు, మా పిన్ని, మా అక్కలు వాళ్ళందరూ కూడా తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఎక్కువ టైం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సార్. వందన సమర్పణ సుధా గారు చేస్తారు. ఈరోజు వంకూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ విజ్ఞాన పీఠం, శ్రీ జాగరే గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో లెనెల తిరుగువెన్నెల్లో 55వ కార్యక్రమం ముగిసింది. ఈ రోజు కార్యక్రమంలో కాశీ సోమయాజుల సర్వమంగళ గోరి రచించిన సంప్రదాయ సాహిత్యంలో శ్రీ మనోవిశ్లేషణ వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే సభా శిక్షణ వహించి నిర్వహించిన ఆచార్య ఎన్ గోపి గారికి ధన్యవాదాలు. విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు డాక్టర్ డిటి నాయక్ గారు, వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వంశీ సంస్థతో నాయక్ గారికి అనుబంధం ఉంది, ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన కార్యక్రమాల్లో వంశీవర్తి అవార్డ్స్ ఆ కార్యక్రమాల్లో కూడా నాయక్ గారు పాల్గొని మాకు అతిథిగా ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా విచ్చేశారు. వారిని ఈ రోజు మళ్ళీ వంశీ వేదిక మీద చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ కృష్ణబాబు గారు పాల్గొని సభాశిక్షణ కూడా వహించారు. గోపి గారు మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత